హ్యాపీ యోగా డే అండి అందరికీ. ఈరోజు యోగా డే స్పెషల్గా నేను థాయిలాండ్ పటాయాలో కొండపైన ఉన్న బిగ్ బుద్ధ టెంపుల్ కాడికి వచ్చానండి. నైట్ ఇప్పుడు వచ్చే టైం వచ్చి 1:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇక్కడికి వచ్చాను, ఒకసారి మీకు ఈ బిగ్ బుద్ధ టెంపుల్ గురించి చూపెడదామని వచ్చాను. టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చి 1940లో జరిగిందండి, కానీ ఈ టెంపుల్ విగ్రహం అయితే అప్పుడు పెట్టలేదు. ఇది 1976లో విగ్రహం పెట్టారు. ఇంకా అప్పటి నుంచి పూజింపబడుతుంది ఇది. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఈ పటాయం అనేది ఒక విలేజ్ అనమాట ఇది. అయితే అప్పట్లో ఏంటంటే ఇది ఓన్లీ సముద్రంలో చేపలు పట్టుకునేది ఒక చిన్న విలేజ్. ఇప్పుడు ఎన్నో కంట్రీస్ 195 దేశాల నుంచి వస్తారు ఇది విజిట్ చేయడానికి. కానీ బుద్ధుడు టెంపుల్ మాత్రం చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. ఇది పొద్దున మార్నింగ్ వచ్చినా కానీ బాగా ఎండ ఎక్కువ ఉందని మళ్ళీ పోయాను. అయితే ఇంకా నైట్ వచ్చాను. ఇప్పుడైతే ఈ బాగా ఫ్రీగా చూడొచ్చు, పబ్లిక్ లేకుండా అనుకొని వచ్చాం అనమాట. ఇదేంటంటే ఫ్రీ అనమాట, ఎంట్రన్స్ ఏముండదు, ₹1 తీసుకోరు, ఫ్రీ ఎంట్రన్స్. ఇప్పుడు చూస్తున్నారుగా బుద్ధుడు, ఈయనకి పైన 10 తలలు లాగా ఉంటుంది అనమాట, మినిమం 10 ఉంటాయి. బాగుంటుంది. ఇది ఇక్కడ అభిషేకం చేస్తారు అనమాట, సేమ్ మన హిందూ సాంప్రదాయంలో అభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తూ ఇంకా పూజిస్తారు, ఇంకా అగరబత్తులు పెడతారు. వాళ్ళు కలర్గా ఉంటాయి అగరబత్తులు. మనం నూనె దీపాలు పెడతారు ఇండియన్స్ వస్తే. ఇక్కడ కనపడుతున్న బుద్ధుళ్ళందరూ ఒక్కొక్క బుద్ధుడు ఏంటంటే ఒక్కొక్క వారానికి సంకేతం అనమాట. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఇట్లా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క బుద్ధుడు. ఇప్పుడు ఒక బుద్ధుడు పోయాక ఒక చిన్న గుడిలాగా ఆ బుద్ధుడు బ్రహ్మదేవుడు లాగా 4 తలలు ఉన్నాయి అనమాట. అంటే బ్రహ్మదేవుడు అని అనుకుంటాను నేనైతే. మన హిందూ విష్ణుమూర్తులు కూడా వీళ్ళు ఉంటాయి అనమాట. అందరినీ పూజిస్తారు వీళ్ళు, సేమ్ మన హిందూ గాడ్స్. ఎందుకంటే మన ఇండియా నుంచి వచ్చిన ఆయనే కాబట్టి బుద్ధుడు మన ఇండియన్ గాడే కాబట్టి వీళ్ళు మన ఇండియన్ హిందూయిజాన్ని కూడా గౌరవిస్తారు. బాగుంటుంది. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మన హిందూయిజం లాగానే మొత్తం ఉంటుందండి. ఇప్పుడు ఇది కనిపిస్తుందా, సేమ్ మన పెద్దమ్మ తల్లి గుడి ఉంది, హైదరాబాద్ పెద్దమ్మ తల్లి గుడి జూబ్లీహిల్స్ లో, సేమ్ అంతే అనమాట. ఇక్కడ కాయిన్స్ పెట్టాలన్నమాట, బుద్ధుడు కాళ్ళు కాయిన్స్ పెట్టుకొని ఏదైనా మొక్కుకుంటే ఆ కోరిక అనేది తీరుతుంది. ఒకటే కోరిక కోరుకోవాలి, కాయిన్ పెడితే నిలబడితే ఇంకా మనకి కోరిక అనేది నెరవేరుతుంది అనమాట. ఇక్కడ వీళ్ళ నమ్మకం. అంటే మన కూడా నమ్మకం, మనం పెద్దమ్మ తల్లి గుడిలో కూడా అంతే చేస్తాం కాబట్టి సేమ్ యాస్ట్ ఇదే ఇందాక చెప్పాను కదా, బుద్ధుడు అదే బ్రహ్మదేవుడు అని. ఇది ఇక్కడ నుంచి మన కోర్ల ఐలాండ్ కూడా కనిపిస్తుంది. అక్కడెక్కడో లైట్లు వెలుగుతున్నాయి, అది కోర్ల ఐలాండ్ అనమాట. ఇది మొత్తం ఇంకా ఇప్పుడు బుద్ధుడు బ్యాక్ సైడ్ ఉన్నాండి నేను. ఇది వచ్చి బుద్ధుడు హైట్ వచ్చి 18 మీటర్లు 59 అడుగులు అనమాట. చాలా పెద్దగా ఉంటుంది బుద్ధుడు. మనం ఇట్లా తల పైకి ఎత్తి చూడాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరైనా పటాయి వస్తే మాత్రం ఖచ్చితంగా బిగ్ బుద్ధ టెంపుల్ ని విజిట్ చేయండి. ఒక్కొక్క బుద్ధుడు ఒక్కొక్కలా ఉంటాడు. ఇక్కడ పొలం పనులకు పోతుంటే వెనక ఇట్లా బాక్స్ కట్టుకొని ఇట్లా కర్రగా పట్టుకొని ఇట్లా ఉంటాం, అట్లాంటి బుద్ధుడిది కూడా ఉంటది. మీకు కనిపిస్తే చూడండి, నేను అది మిస్ అయినట్టు ఆ వీడియో. ఆ సీన్ అంటే ఉండొచ్చు ఇందులో, ఆ బుద్ధుడు కానీ మిస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది గంట అనమాట. దీన్ని 2 హ్యాండ్స్ తోటి ఇట్లా రబ్ చేస్తూ ఉంటే మ్యూజిక్ వస్తుంది, బాగుంటది. వెనక కనపడే చెట్టు ఒకటి ఉంది కదండి, వెండి ఆకు బంగారు ఆకు అనమాట. ఇక్కడ మనం మొక్కుకొని మనం రాగి చెట్టుకి ఎట్లా కడతామో అట్లా అనమాట. ఈ చెట్టుకి కూర్చుతారు, ఇక్కడనే ఇస్తారనమాట, ఫ్రీగానే ఇస్తారు. కానీ మనం ఇక్కడ స్వచ్ఛంద సంస్థలకి ఒక బాక్స్ పెడతారు, అట్లా డొనేట్ చేసి ఆకుని తీసుకొని రాసుకొని మన కోరిక ఏది ఉందో అది కోరిక ఆడ పెట్టుకోవడం అనమాట. అంటే ఇక్కడ అన్ని మనకి ఫ్రీగానే దొరుకుతాయండి. ఇవన్నీ షాప్సే అనమాట. ఈ షాప్స్లలో ఏంటంటే లుంగీలు ఏది కానీ కట్టుకొని పైకి పోయి ఇక్కడ ట్రెడిషనల్ లాగా మనం మొక్కోవచ్చు. షార్ట్స్ నాట్ అలౌడ్ అండి, షార్ట్స్ అయితే నాట్ అలౌడ్. ఇంకా వాళ్ళు ఫ్రీగా ఇస్తారు, అక్కడ డొనేట్ చేయడం, మనం మనీ డొనేట్ చేస్తాం స్వచ్ఛంద సంస్థకి. టెంపుల్ చుట్టూ ఇక్కడ కూడా మొత్తం ప్రదక్షిణలు తిరగటం అండి. సేమ్ గంటలు ఉంటాయి, గంటలతోటి ప్రదక్షిణలు తిరుగుతూ మనం పైకి పోవచ్చు అనమాట. గంట కొట్టుకుంటూ మన ఏమైనా పాపాలు ఏమైనా చేసి ఉంటే పోతాయి అన్నట్టు ఆడ సౌండ్స్ కి. ఇది తమ్ముడు ఏంటంటే మనకి ఇక్కడనే పరిచయం అయ్యిండు. ఈయన గుంటూరు అనమాట తమ్ముడిది. హాస్టల్లో నాతో పాటే ఉంటాడు, వచ్చి చాలా రోజులు అవుతుంది. ఆ తమ్ముడు కూడా బుద్ధుడు హాస్టల్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ తోటి ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. మేము వాక్ చేసుకుంటూనే వచ్చాం ఇక్కడికి.